రంగారెడ్డి జిల్లా చేవేళ్లలోని కేజీఆర్ గార్డెన్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు దేశముల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, చీమ శ్రీనివాస్, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరుల కుటుంబాలకు సరైన సహాయం దక్కలేదని, పెన్షన్ అమలు చేయలేదని వారు మండిపడ్డారు. నేనంట 1200 మందో 1500 మందో దేని కొరకు తెచ్చిండ్రా బయట? వాళ్ళ ఇంట్లో కూటికెళ్ళక తెచ్చిండ్రా? లేకపోతే వాళ్ళు చస్తే వాళ్ళ కుటుంబానికి ఏమైనా ఉపయోగపడుతుందని చనిపోలే. తెలంగాణ సమాజం కొరకు చచ్చినోని కంటే ఇంకా గొప్పోడెవడు ఈ రాష్ట్రంలో అంటున్నా. వాళ్ళు 400 మంది 500 మంది దొరుకుతారు. ఇవాళ వాళ్ళ కాలం చూస్తే అనిపిస్తుంది, చిన్నపిల్లలప్పటి నుంచి కూడా తెలంగాణ కొరకు కళాకారులు కొట్టాడవచ్చు. ఇలా ఎంతమంది మహా అయితే 1000-1200 మంది కళాకారులకు ఏదో అదేదో బోర్డు ఏదో పెట్టి చేస్తున్నారు. వాళ్ళ గొంతు మేము 100 రేట్లు మాట్లాడినా వాళ్ళ ఒక పాట మొత్తం కూడా తెలంగాణ సమాజానికి వెళ్ళిపోతుంది. పదవులు అనుభవించి మేము కొట్లాడిన ఉద్యమంలో భాగమైన అనేది ఒక ఐతమైంది సార్. మా భవిష్యత్ తరాలకైనా ఒక గుర్తింపుగా మిగిలిపోతుందని కోరుకుంటే కనీసం ఆ చిన్న గౌరవం కూడా మిగలేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు చాలామంది త్యాగాలు చేసి చాలా రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవటానికి